నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని. ప్రతి ఒక్కరికి కొత్త అవకాశాలు, ఆనందం కలగాలని ఆకాంక్ష. కొత్త బడ్జెట్ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభం. వార్షిక ప్రణాళిక రూపకల్పనకు ప్రతిపాదనలు కోరిన ఆర్థిక శాఖ. రాష్ట్రంలో భారీగా పడిపోయిన టమాటా ధరలు. పెట్టుబడి కూడా రావడం లేదని రైతుల ఆవేదన. ఉత్తరప్రదేశ్లో తల్లి, నలుగురు చెల్లెలను హతమార్చిన యువకుడు. కుటుంబ కలహాలే కారణం, నిందితుడి అరెస్ట్. హమాస్ అగ్రశ్రేణి కమాండర్ అబ్దుల్ హదీ సబా హతం. డ్రోన్ దాడిలో మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటన. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కొత్త అవకాశాలు, విజయాలు, అంతులేని ఆనందం కలగాలని కాంక్షించారు. ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు, సకల శుభాలు కలగాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రజలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కొత్త ఏడాదంతా మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. ఈ ఏడాదంతా శుభం కలగాలంటూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయాల సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంగ్లనామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. గతేడాది స్మృతులన్నీ విడనాడి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నామని, అన్ని శుభాలు కలగాలని దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. నూతన ఏడాది ప్రారంభం వేళ యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని పునీతులవుతున్నారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. జనవరి మొదటి రోజు సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయానికి భక్తుల తాకిడి పెరిగింది. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించిన అర్చకులు అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శ్రీ మురళీకృష్ణ ఆలయంలో స్వామివారికి విశేష పుష్పాభిషేకన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్లోని శ్రీచక్రేశ్వర నీలకంఠేశ్వరాలయానికి, ఆర్మూరు సిద్దులగుట్టలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కొత్త ఏడాదంతా మంచి జరగాలని మనసారా కోరుకున్నారు.
భాగ్యనగరంలోనూ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొత్త సంవత్సరానికి ఉత్సాహంతో స్వాగతం పలికిన నగరవాసులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు వరుస కట్టారు. బిర్లా మందిర్, చిలుకూరు బాలాజీ, పెద్దమ్మ టెంపుల్, శ్రీనగర్ కాలనీలోని ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వనస్థలిపురంలోని వెంకటేశ్వర స్వామికి పూజారులు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. కొత్త సంవత్సరం ధనుర్మాసం కావడంతో భక్తుల నామస్మరణతో ఆలయాలన్నీ మార్మోగుతున్నాయి. అశేషంగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. గడిచిన వారంలో ఏకంగా 1700 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. గత నెల 23న 193 కోట్లు, 24న 197 కోట్లు, 26న 192 కోట్లు, 27న 187 కోట్లు, 28న 191 కోట్లు, 30న ఏకంగా 402 కోట్లు, 31న 282 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్ షాపులకు చేరింది. 2023 డిసెంబర్ చివరి వారంలో 1510 కోట్లు మాత్రమే మద్యం విక్రయాలు జరగ్గా ఈసారి 200 కోట్లు అదనంగా అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. గత డిసెంబరులోనే 3805 కోట్ల విలువైన లిక్కర్, బీరు అమ్ముడుపోయాయి. గత సంవత్సరం మొత్తంగా 37,682 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఆయా దేశాల ప్రజలు కొంగొత్త ఆశలతో వేడుకల్లో పాల్గొంటున్నారు. 2025 సంవత్సరంలో ప్రపంచమంతా ప్రశాంతంగా ఉండాలని కాంక్షిస్తున్నారు. బ్రెజిల్లోని రియో బీచ్లో జరిగిన వేడుకల్లో వేలాది మంది పాల్గొన్నారు. బాణసంచా వెలుగుజిలుగుల మధ్య కేరింతలు కొడుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఉత్తర కొరియాలోనూ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రాజధాని ప్యాంగ్యాంగ్లోని మేడే స్టేడియంలో జరిగిన ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి హాజరయ్యారు. 2018 నుంచి కొత్త సంవత్సరం వేడుకల ప్రత్యక్ష ప్రసారాన్ని ఉత్తర కొరియా నిలిపివేసింది. కొత్త ఏడాది వేడుకల్లో కిమ్, ఆయన కుమార్తె పాల్గొన్న చిత్రాలను ఉత్తర కొరియా మీడియా విడుదల చేసింది. సిరియాలోనూ కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాణసంచా వెలుగుజిలుగులు ఆకట్టుకున్నాయి. డమాస్కస్లో జరిగిన వేడుకల్లో వేలాది మంది పాల్గొన్నారు. బషర్ అల్ అసద్ అధికారం నుంచి తప్పుకున్న నేపథ్యంలో సిరియా ప్రజలు కొత్త ప్రారంభాన్ని కాంక్షిస్తూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
కొత్త సంవత్సర వేడుకల వేళ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. తాగి వాహనం నడిపే వారి పట్ల కఠినంగా వ్యవహరించారు. హైదరాబాద్ మహానగరంలో రాత్రంతా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాల్లోనూ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రమాదాల నివారణకే డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన వేళ ప్రమాదాలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. హైదరాబాద్ నగరంలో తాగి వాహనం నడిపే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించారు. అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. దుండిగల్, జీడిమెట్ల పోలీసులు ప్రమాదాల నివారణకు తనిఖీలు నిర్వహించి మద్యం సేవించారా లేదా అని బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 5 ద్విచక్ర వాహనదారులు, 2 కార్ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. హిమాయత్ నగర్ తెలుగు అకాడమీ దగ్గర పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో 260 చెక్ పాయింట్లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోనూ నూతన సంవత్సర వేడుకల వేళ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. వరంగల్లో పోలీసులు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి నడిపిన వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు. వరంగల్, కాజీపేట, హన్మకొండలోని అన్ని ముఖ్యమైన కూడళ్లలో ఉదయం వరకు విస్తృత తనిఖీలు చేశారు. జగిత్యాల జిల్లాలో 4 రోజుల నుంచి విస్తృత ప్రచారం చేస్తూ న్యూ ఇయర్ వేడుకలపై అవగాహన కల్పించారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాలు, కార్లు తనిఖీ చేసి డ్రైవర్లకు మద్యం పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన పట్టణాల్లో ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని గుర్తించి చలానాలు విధించారు. ఓ యువకుడు మద్యం సేవించి మరో బీర్ బాటిల్ను తన బైక్లో పెట్టుకుని వెళ్లడంతో పోలీసులు గుర్తించి చలానా విధించారు. ద్విచక్ర వాహనం ఇస్తేనే వెళ్లిపోతానని ఆ యువకుడు పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీరందరూ కూడా మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ తెలంగాణ ప్రజలకు కూడా భారతదేశంలోని అందరికి కూడా మంచిగా జరగాలి. కులాలకు మతాలకు అతీతంగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, ఎట్లాంటి చికాకులు లేకుండా ఈ దేశం, ఈ రాష్ట్రం ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఈరోజు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. దయచేసి అందరు సహకరించాలి, ఉండండి. కొంచెం ముందుగా మాజీ ఎమ్మెల్సీ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ గారి ఆధ్వర్యంలో ఒక క్యాలెండర్ ఆవిష్కరణ ఉంది. నవీన్ గారి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ. కిషోర్ మనోల్ జరుగుర్రి అక్కడ జరుపు. మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు. కొత్త బడ్జెట్ తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రానున్న ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళిక రూపకల్పన కోసం ఆర్థిక శాఖ అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరింది. 2024-25 సవరించిన అంచనాలతో పాటు 2025-26 అంచనాలను ఈ నెల 4వ తేదీలోపు ఆన్లైన్లో సమర్పించాలని తెలిపింది. వీలైనన్ని ఎక్కువ కేంద్ర నిధులు రాబట్టుకోవడంతో పాటు అన్ని స్థాయిల్లో లీకేజీలు అరికట్టి ప్రతి ఉద్యోగికి లక్ష్యాలను నిర్దేశించాలని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోకి చేరుకున్న వేళ
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కసరత్తుకు శ్రీకారం చుట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళిక రూపకల్పన కోసం ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. బడ్జెట్ తయారీ కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని ఆయా శాఖలకు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోసం ఈ నెల 4వ తేదీలోపు ఆయా శాఖలు ఆన్లైన్లో ప్రతిపాదనలు సమర్పించారని అందులో స్పష్టం చేశారు. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమగ్ర వివరాల్ని నిర్ణీత నమూనాలో పొందుపర్చాలని పేర్కొన్నారు. ఇప్పటికే కేటాయించిన క్యాడర్ స్ట్రెంత్ కు అనుగుణంగా రానున్న ఆర్థిక సంవత్సరంలో ఎవరైనా ఉద్యోగులు కొత్తగా చేరే అవకాశం ఉంటే ఆ వివరాల్ని కూడా పొందుపర్చాలని తెలిపారు. ఆదాయ వివరాలకు సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పై సవరించిన అంచనాలతో పాటు 2025-26 ఆర్థిక సంవత్సరానికి అంచనాల్ని కూడా అన్ని శాఖలు నిర్ణీత నమూనాలో సమర్పించారని పేర్కొన్నారు. ఆదాయ వనరులు పెంచుకునేందుకు వీలుగా కొత్త మార్గాల్ని అన్వేషించాలని, కింది స్థాయి నుంచి లీకేజీల్ని అరికట్టాలని, పటిష్టమైన నిఘా ఉంచాలని తెలిపారు. ప్రతి శాఖకు సంబంధించి అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల్లో జవాబుదారీతనాన్ని పెంచేలా లక్ష్యాల్ని నిర్దేశించి వారి పనితీరు మెరుగయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఖర్చు విషయానికొస్తే నిర్వహణ ఖర్చు, పథకాల వ్యయాన్ని విడిగా పేర్కొనారని తెలిపారు. నిర్వహణ వ్యయానికి సంబంధించి 2024-25 బడ్జెట్ అంచనాల కంటే పెంపుదల ఉండరాదని పేర్కొన్నారు. పథకాల వ్యయానికి సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఆయా పథకాల అవసరం, కొనసాగింపు విషయమై సంబంధిత శాఖాధిపతులు నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖల్లో ఏవైనా కొత్త పథకాలు ప్రారంభించినట్లయితే వాటికి సంబంధించిన వివరాలు, తేదీలు, వ్యయం, సంబంధిత అన్ని అంశాల్ని పూర్తి స్థాయిలో పేర్కొనాలని సూచించారు. అంచనాల రూపకల్పనలో ఎటువంటి ఊహాగానాలకు తావివరాదని, పూర్తి ఖచ్చితత్వం, అవసరానికి లోబడి జరగాలని స్పష్టం చేశారు. వివిధ పనులకు సంబంధించి డిసెంబర్ 31వ తేదీ వరకు చేయాల్సిన చెల్లింపులకు సంబంధించిన వివరాల్ని పబ్లిక్ వర్క్స్ శాఖలు ఖచ్చితత్వం, వాస్తవ అవసరాలకు లోబడి అందించాలని తెలిపారు. ఆయా ఇంజనీరింగ్ శాఖల పరిధిలో ఒప్పందాల వివరాల్ని పనుల వారీగా ఇవ్వాలని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర పథకాలకు సంబంధించిన వ్యయం, లబ్ధిదారుల సంఖ్య, వెబ్సైట్ వివరాలు తదితరాల్ని పూర్తి స్థాయిలో అందించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకునేందుకు గాను 2025-26లో రాష్ట్రంలో అమలు చేసే అవకాశం ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్ని గుర్తించారని తెలిపారు. ఆయా పథకాలకు రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించిన వివరాలు కూడా పేర్కొనాలని సూచించారు. 2024 డిసెంబర్ 31 వరకు అన్ని శాఖలు, కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికల్స్, స్వయం ప్రతిపత్తి సంస్థలకు సంబంధించిన రుణాల వివరాల్ని కూడా సమర్పించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అప్పుల విషయంలో పూర్తి పారదర్శకత పాటించేందుకు వీలుగా ఎటువంటి మినహాయింపులు లేకుండా అన్ని వివరాలు సమర్పించాలని తెలిపింది. అన్ని శాఖలు, సంస్థల పరిధిలోని ఆస్తులు, వాటి విలువ, వసూలు కాని పన్నుల వివరాలు, ఇతర బకాయిలు తదితరాల్ని కూడా ఇవ్వాలని తెలిపింది. ఆయా శాఖల పరిధిలో ఉన్న బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కూడా అందించాలని పేర్కొంది. వెబ్సైట్లోని నిర్ణీత నమూనాలో అన్ని అంశాల్ని పూర్తి స్థాయిలో పొందుపర్చి ఈ నెల 4వ తేదీలోపు సమర్పించాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలోని ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ హిమాయత్ నగర్ టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మా ప్రతినిధి అనూష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నూతన సంవత్సర వేడుకలకి పురస్కరించుకొని ఈరోజు భాగ్యనగరంలోని ప్రధాన దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా సరే ఏ ప్రధాన దేవాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ప్రస్తుతం మనం హిమాయత్ నగర్లోని టీటీడీ దేవస్థానం వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే మధ్యాహ్నం 12 అవుతుంది. అయినప్పటికీ కూడా భక్తుల రద్దీ ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఏమాత్రం కూడా తగ్గడం లేదు. ప్రొద్దుటి నుంచి ప్రారంభమైన రద్దీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దాదాపుగా టెంపుల్ క్లోజ్ చేసే టైం వచ్చినప్పటికీ కూడా ప్రజలు భారీ సంఖ్యలో దైవ దర్శనానికి వస్తున్నారు. అయితే ఈ నూతన సంవత్సరాన్ని ఒక ఫెస్టివల్గా భావించి ప్రతి ఒక్కరు ఈరోజు దైవ దర్శనం చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ దేవాలయాలకి, తమ దగ్గరలో ఉన్న దేవాలయాలకి రావడం చేస్తున్నారు. అయితే ఈ టీటీడీ అంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇక్కడ భాగ్యనగరంలో 2 దేవాలయాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం హిమాయత్ నగర్లో అయితే తిరుపతి వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే బాగుంటుంది, ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటుంటే బాగుంటుంది అనే ఆలోచనతో కూడా చాలా మంది టీటీడీ దేవాలయాలకైతే వస్తున్నారు. అయితే ఇక్కడ అక్కడి లడ్డూని కూడా ఇక్కడ వితరణ చేస్తున్నారు కాబట్టి అక్కడ లడ్డూలు కూడా ఇక్కడ లభ్యం కావడంతో ప్రతి ఒక్కరు ఇక్కడ దైవ దర్శనం చేసుకుని ఆ లడ్డూలు కూడా పొందవచ్చు అనే ఆలోచనతో కూడా చాలా మంది ఇక్కడ దైవ దర్శనానికి అయితే వస్తున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాము, ప్రజలైతే భారీ సంఖ్యలో ఇక్కడ కనిపిస్తున్నారు. మార్నింగ్ నుంచి కూడా
ఏమాత్రం రద్దీ మాత్రం తగ్గడం లేదు. గంటకి పెరుగుతూనే వస్తుంది తప్పితే తగ్గడం అయితే లేదు. ఇప్పుడు 1 గంట వరకు కూడా ఇదే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే డిసెంబర్ 31 వేడుకలు నైట్ దాకా రంగోలీలు వేసి కుటుంబ సభ్యులతో స్నేహితులతో సందడిగా జరుపుకున్నప్పటికీ కూడా మార్నింగ్ నుంచి కూడా అదే ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో దేవాలయాలకు వచ్చి అయితే తమ మొక్కులని చెల్లించుకుంటున్నారు. ఈ సంవత్సరము తమకి ఈ ఏడాది మంచి శుభం కలగాలని, ఆ శుభం జరగడానికి ఒక దేవాలయానికి వచ్చి మొక్కుకుంటే ఈ ఏడాదంతా కూడా తమకు నచ్చినట్లుగా తమ కోరుకున్నట్లుగా ఈ ఏడాది ఉంటుందనే ఉద్దేశంతో అయితే చాలామంది ఇక్కడ భక్తులు అయితే ఇక్కడ మనకు వస్తున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం అవుతున్నా సరే భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. అయితే దీనికి రద్దీకి తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు అయితే అన్ని చేశారు. పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది అయితే చాలామంది ఇక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఒక సీక్వెన్స్లో పోయేటట్టు చేస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కడ అంతరాయం కలగకుండా ప్రజలని ఎక్కడికక్కడ పంపించేస్తున్నారు. చాలా సులభంగా దర్శనం అయ్యేటట్టుగా అక్కడ లోపల సిబ్బంది కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. అయితే సాధారణ రోజుల్లో కంటే ఈ రోజు అయితే 10 రెట్లు ఎక్కువగా ప్రజలు దేవాలయాలకు వచ్చి దర్శించుకుంటున్నారు. సో ఇది అయిపోయేంత వరకు కూడా సిబ్బంది చాలా జాగ్రత్తగా అన్ని రకాల ఏర్పాట్లు, వాటర్ ఫెసిలిటీ కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ అండ్ రద్దీకి తగ్గట్టుగా ప్రసాద విక్రయాలు కూడా ఇక్కడైతే జరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగానే అయితే ఇక్కడ చేశారు. సో ఇంకో మరో గంట సేపు కూడా ఇట్లాంటి వాతావరణమే కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ఘటనలు జరగకుండా అంత ప్రశాంత వాతావరణంలో అయితే ఇక్కడ దర్శనాలు సాగుతున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. టమాటా ధరలు పతనమవుతున్నాయి. 10 రోజుల కింద 50 రూపాయలు ఉన్న కిలో టమాటా ఒక్కసారిగా పడిపోయింది. హైదరాబాద్లో కిలో టమాటా 10 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఇటీవల ఈ స్థాయిలో టమాటా ధరలు ఎప్పుడూ పడిపోలేదు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి 6 గాలం శ్రమించి పండించిన పంట మార్కెట్కు తీసుకొచ్చేసరికి ధరలు పడిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజుల కింద కిలో టమాటా 80 నుంచి 100 రూపాయలతో బెంబేలెత్తించాయి. 10 రోజుల కింద వరకు 50 రూపాయలు పలికిన ధర ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది. నాణ్యమైన టమాటా 25 కిలోల ట్రేను 200 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. రైతు బజార్లలో కిలో ధర 10 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. 3 కిలోల టమాటా 20 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. కనీసం 20 రూపాయలు ఉంటే తప్ప పెట్టుబడి కూడా రాదని రైతులు వాపోతున్నారు. సమీప గ్రామాల నుంచి రైతు బజార్కు రావాలంటే ఆటో ఖర్చు ఒక్కో ట్రేకు 50 రూపాయలు, హమాలీ ఛార్జీ 10 రూపాయలు, మొత్తం 60 ఖర్చవుతోంది. సరకు విక్రయించగా వచ్చిన డబ్బులు కూలీ, రవాణా, హమాలీ ఖర్చులకే సరిపోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పాటు స్థానికంగా పండించిన పంట ఎక్కువ మొత్తంలో మార్కెట్కు వస్తుండటంతో ధరలు పడిపోతున్నాయి. టమాటా రేట్ బాగా పడిపోయింది సార్. కనీసం ఒక 20 ఉండాలి. ఇప్పుడు 10 రూపాయల కిలో 23 కిలోలు అమ్ముతుంది. ఇక రేటు మాకు ఆడికి ఏమి ఇదైతే లేదు. ఒక ఎకరేషన్ పెట్టుబడి అవుతుంది, ఒక 30-40 వేలు అవుతుంది. అవి పంట పండే వరకు 50-60 వేలకు వస్తుంది. అప్పుడు ఉండే 50 ఉండే 40 ఉండే, కానీ అప్పుడు మనకు లేదు. మనది వచ్చిందంటే ధర పడిపోయింది. టమాటా ఒకటే కాదు, అన్ని కూరగాయలు పడిపోయింది. కలికాలం ఎక్కువ పంట వస్తుంది సార్. టమాటా తెస్తే 50 రూపాయలకు బాక్స్ ఏమొస్తుంది, కైకిళ్ళు వెళ్తలేవు. మోసి సస్తురు పిల్లలు, మందులు కొట్టుడు, మోసుడు. మా ఊరు నుంచి 50 రూపాయలు బాక్స్కు, మళ్ళీ 10 రూపాయలు అమ్మాలి. ఇక మాకు వచ్చేది 100 రూపాయలు, 60 రూపాయలు అడుగుతారు. ఏమొస్తాయి? అది ఆటో లోడ్ తెస్తే 100 బాక్సులు తెస్తే 500 వస్తలేవు. బెండకాయ ఉన్నదనుకో పర్వాలేదు, బెండకాయ. ఇక బీరకాయలు మామూలుగానే ఉన్నాయి ధర. గోరుచిక్కుడు మొత్తమే అంతలేరు. 30 రూపాయల బాక్సు, 3 రూపాయల కిలో. 3 రూపాయలే. మరి పండిస్తే మన లాభం ఉందా? ఏం లాభం లేదు. నిన్న మన దాకా ఉండే ఇప్పుడు 15 రోజుల 20 రోజుల పడిపోయే రేటు. ఏమి ఎక్కువ లేదు, ధరలు లేవు. మాసం ఆలవుతుంది. 3 ఎకరాలు పెట్టినాము, అంతా ఖరాబ్. గంత దూరంకి వెళ్ళి ఇక్కడికి వచ్చే వరకు 50 రూపాయలు బాక్స్ అయ్యాయి. ఇక్కడ 100 రూపాయలు పెట్టి అమ్మితే ఏం మిగులుతాయి? 1.5 కోటి జనాభా ఉన్న హైదరాబాద్ మహానగరంలో టమాటాకు డిమాండ్ ఉంటుంది. మన రాష్ట్రంలో పండించిన పంటతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి టమాటా భారీగా వస్తోంది. దీన్ని సాకుగా చూపిస్తూ దళారులు రైతులకు ధరలు అందకుండా నిలువు దోపిడీ చేస్తున్నారని వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 10 రూపాయలకి ఇచ్చారు కిలో. వాళ్ళు 10 రూపాయలకి ఇచ్చారు కదా, 5 కేజీలు తీసుకున్నాను. ఏం చేస్తాం మరి, అలా సపోర్ట్ చేయాలి. మేము ఎంతకన్నా ఏం చేయగలుగుతాం? ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ, అన్నిటికన్నా కాస్ట్స్. ఎప్పుడు ఈ సీజన్లో ఒకసారి జరుగుద్ది ఇలాగా. ఈ రోజు 10 రూపీస్ అంటే నమ్మలేక నేను మార్కెట్ అంతా తిరిగి వచ్చి ఇక్కడ తీసుకుంటున్నా. అందరూ 10 రూపాయలు అన్నారు. అది పబ్లిక్కి కొంచెం ఇదే. ఇప్పుడు పండించే రైతుకి ఎప్పుడు నష్టమే. దళారులు ఎక్కువైపోయారు. అసలు కష్టపడి అక్కడి నుంచి తెచ్చుకుని అమ్మేవాళ్ళకి ప్రయోజనం లేకుండా పోతుంది. పంట బాగా వచ్చింది కనుకనే రేటు తగ్గిపోయింది, కానీ వాళ్ళకి గిట్టుబాటు ధర దొరకట్లా. అది వాళ్ళ కష్టంకి తగిన ఫలితం లేదు.
ధరల హెచ్చుతగ్గుల సమయంలో శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకోవాలి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించి మార్కెటింగ్ చేస్తే రైతులకు భరోసా కలుగుతుంది. తద్వారా నిరుద్యోగ యువత, స్వయం సహాయ సంఘాల మహిళలకు ఉపాధి అవకాశాలు విస్తృతం చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తల్లి ప్రేమ మనుషులకే కాదు, మూగజీవాలకు ఉంటుందని నిరూపితమైన ఘటన మంచిర్యాల జిల్లా మందమరిలో చోటు చేసుకుంది. స్థానిక మార్కెట్ ఏరియా బస్టాండ్లో నుంచి ఆర్టీసీ బస్సును వెనక్కి తీస్తుండగా 6 నెలల వయసున్న లేగదూడ చక్రాల కింద పడి మృతి చెందింది. దీంతో అక్కడే ఉన్న తల్లి ఆవు లేగదూడ చుట్టూ తిరగడం ప్రారంభించింది. మరికొన్ని ఆవులు, ఎద్దులు, దూడలు అక్కడికి చేరుకుని మృత్యువాత పడిన దూడను తట్టిలేపేందుకు యత్నించాయి. ఈ దృశ్యం చూపరులను కదిలించింది. ఆగ్రహంతో ఉన్న తల్లి ఆవు చాలాసేపు స్థానికులు ఎవరిని దగ్గరికి రానివ్వలేదు. చివరకు స్థానిక డ్రైవర్లు దూడను పక్కకు తొలగించారు.